హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివాని. సో మనం ఇప్పుడు కజిరంగా నుంచి ఇంటికి ఇంకా బ్యాక్ టు ఇంటికి వెళ్ళే రూట్లో కాశీ కూడా ఇంకా లాస్ట్ డెస్టినేషన్ కాశీ అనమాట. అందులో మధ్యలో మనకి బీహార్ కూడా టచ్ అవుతుంది అనమాట. సో వయా బీహార్ మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాము. అండ్ బీహార్లో మాకు చాలా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి అనమాట. అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నా, చూసేయండి. అండ్ మనం కజిరంగా నుంచి బీహార్ పాట్నాలో స్టే చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అయ్యే టైంకి మళ్ళీ నేను వీడియో షూట్ చేస్తున్నా. సో ఇంకా ట్రాఫిక్లో అయితే చాలా ఇరుక్కున్నాం అనమాట. ఇంకా 2 hours చూపిస్తుంది టైం అండ్ చాలా లేట్ అయిపోయింది. అండ్ మేము వెళ్ళే రోజే అక్కడ చాలా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అండ్ ఈ పెళ్ళి వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ అయిందంటే ఆల్మోస్ట్ మేము అక్కడ 3 hours రోడ్డు మీద అట్లనే ఇరుక్కున్నాం అనమాట. సో చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో అన్నది. అసలు వెహికల్స్ అసలు మూవ్ అవ్వట్లేదు. ఆల్రెడీ మేము మార్నింగ్ నుంచి జర్నీ చేస్తూ వచ్చి ఇంకా విసుగు వచ్చేస్తుంది. ఈ ట్రాఫిక్ చూస్తుంటే ఇంకా విసుగు వస్తుంది. అంటే ఎంతసేపు అయినా ట్రావెల్ చేయొచ్చు, కార్ మూవ్ అవుతుంటే, కానీ ఇట్లా ఒకటే దగ్గర స్ట్రక్ అయిపోతే ఎంత చిరాకు వస్తుంది కదా. అండ్ బీహార్లో అయితే ఎంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయింది మాకంటే, అంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. అసలు ఇంకా వెళ్ళొద్దు, ఇంకా అక్కడికి ఇంకా లైఫ్ టైంలో ఈ ప్లేస్కి వెళ్ళొద్దు అనుకున్న ప్లేస్లో ఇది ఉంది మాకు. ఎందుకంటే మేము అంత ఎక్స్పీరియన్స్ చేసాం ఇక్కడ. సో చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్, అసలు వెళ్ళడానికే లేదు. ఇదనే కాదు, టోటల్ బీహార్ మేము 2 days ట్రావెల్ చేసాం బీహార్ నుంచి. నైట్ అండ్ మార్నింగ్ కూడా కదా. సో 2 days కూడా మేము ఈ ట్రాఫిక్ ఇష్యూస్ అనేది చాలా ఫేస్ చేసాము. అసలు ఒక్క దగ్గర కూడా ఏమంటారు, ఒక ప్రాపర్ వే అనేది లేదు, ప్రాపర్గా గైడెన్స్ అనేది లేదు. ఎక్కడ జంక్షన్ ఉన్న దగ్గర ఒక పోలీస్ లాగా అట్లా ట్రాఫిక్ పోలీస్ లాగా కూడా లేరు. అండ్ ఇక్కడ ఇది చూపిస్తున్నా కదా, ఇక్కడ 3 ways అనమాట. ఇటు నుంచి వస్తారు, అటు నుంచి. అండ్ 3 ways కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఎట్లా పడితే అట్లా అడ్డగోలగా వచ్చేసారనమాట. మొత్తం చాలా స్ట్రక్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక్క పోలీస్ కూడా లేరు. అండ్ రూట్ క్లియర్ చేయడానికి కూడా అసలు చాలాసేపు పట్టింది. మేమైతే ఇరుక్కున్నాం అనమాట. అంటే ఇప్పుడు అటు సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు మొత్తం వాళ్ళే వచ్చేసారనమాట. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు అండ్ ఇప్పుడు మేమున్నది లెఫ్ట్ నుంచి మేము ఇట్లా వెళ్ళిపోవాలన్నమాట. సో అట్లా వెళ్ళడానికి మాకు వేనే లేదనమాట. చూస్తున్నారు కదా ఎట్లా దొరికితే అట్లా వచ్చేస్తున్నారు. అండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. సో ఇక్కడ ప్రాపర్గా లేదన్నమాట, మొత్తం కూడా 1 way అనమాట ఇక్కడ. సో 1 way వల్ల కూడా చాలా ప్రాబ్లం అయింది. అండ్ ఇక్కడ పెళ్ళి అవుతుంది. సో ఆ పెళ్ళి వల్ల ఇంకా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. సో బేసిక్గా పెళ్ళి వల్లనే అయింది మెయిన్గా ఇక్కడ. అండ్ ఇంకా లోకల్సే కొంచెం క్లియర్ చేస్తున్నారు. బట్ ఉంటారు కదా కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అట్లాంటి వాళ్ళ వల్ల ఇంకా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇప్పుడు అండ్ ఇట్లా ట్రిప్స్లలో ఇట్లా కూడా అవుతుంటుంది. సో అన్నిటికీ ప్రిపేర్ అయ్యి వెళ్తుండాలి మనము. చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్. అసలు ఆ రోజు నైట్ అంతా మేము ఇంకా ఆ ట్రాఫిక్లోనే ఇరుక్కొని పోయినాము. అండ్ ఇంకా అసలే తెలియని ప్లేస్, మళ్ళీ చెక్ ఇన్ అవ్వాలి. టైం ఏమో హోటల్ చెక్ ఇన్ టైమింగ్స్ కూడా ఉంటాయి కదా, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అట్లా. సో ఆ టైం కూడా అయిపోతుంది. మళ్ళీ హోటల్ వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా లేట్గా చెక్ ఇన్ అవుతామని రిక్వెస్ట్ చేస్తాము. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా ఎవరైతే తెలివి తక్కువ వాళ్ళు ఉంటారని. ఇక వీడే ఇక్కడ ఉన్న లెఫ్ట్లో ఉన్నాడు కదా స్కార్పియో అతను వెళ్ళిపోదాంలే అనేసి ఫుల్ వచ్చేసాడనమాట. సో ఆయన రావడం వల్ల ఆయన వెనకాల అన్ని బండ్లు వచ్చేసినాయి. ఫుల్ మొత్తం అన్నీ ఆయన వెనకాల మొత్తం బండ్లే అనమాట. సో ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళడానికి కానీ అటు సైడ్ నుంచి స్ట్రైట్గా రావడానికి కానీ ఎవ్వరికి ఇంకా వేనే లేదనమాట. ఆయన ఒక్కటి చేసిన తప్పు వల్ల ఇంతమంది సఫర్ అవ్వాల్సి వచ్చింది. లేకపోతే నార్మల్గా అక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న వేలో మనం వెళ్ళిపోయే వాళ్ళం. ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు, అక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు. సో ఆల్రెడీ అటు సైడ్ వెళ్ళే వాళ్ళు 2 lines ఉన్నారు. సో ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళకి కూడా మనకి కొంచెం స్పేస్ అనేది ఇవ్వాలి కదా. అట్లా ఇవ్వకుండా ఇతనే ఈ స్కార్పియోడు వచ్చేసి అక్కడ ఆపిండనమాట. సో వాని వెనకాల అట్లనే అందరు వచ్చి ఆపేశారు. సో ఇంకా మాకు వెళ్ళడానికి చూడండి అస్సలు ఇరుక్కు అయిపోయింది. ఎట్లా వెళ్తారు అసలు ఎవరైనా కానీ. సో మేమనే కాదు, మా వెనకాల చాలామంది ఉన్నారు.
సో, ఇంకా చాలా అయిపోయింది. ఇంకా ఆయన రావడం వల్లే చూసారా ఆయన ఎనకాల ఎంతమంది లైన్ కట్టిర్రో. సో, ఇంకా చాలా కష్టమైపోయింది అక్కడి నుంచి వెళ్ళడము. అండ్ మెల్లిమెల్లిగా లోకల్స్ వచ్చి కొంతమంది లోకల్స్ చాలా హెల్పింగ్ ఉన్నారనమాట. సో, మెయిన్‌గా వైట్ కలర్ షర్ట్ ఉన్నాడు కదా! అక్కడ ఆయనైతే చాలా హెల్ప్ చేశాడు మాకు. సో, మా అదృష్టమో లేక దురదృష్టమో ఏందో గానీ మేము ఇటు సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళలో ఫస్ట్ మేమే ఉన్నామనమాట. సో, మా వెనకాల ఇంకా వేరే వాళ్ళున్నారు. సో, అట్లా మా ముందొచ్చి ఆయన క్లియర్ చేస్తూ ఉన్నాడనమాట. బట్ అయినా గాని జనాలు మధ్యలో దూరుతూనే ఉన్నారు. బైక్‌లో వాళ్ళు మేము ఈజీగా వెళ్ళిపోవచ్చులే అనుకుంటారు కదా! సో, అట్లా కూడా చేయడం వల్ల కూడా చాలా ఇబ్బందయింది. సో, మొత్తం ఒక ప్రాబ్లమ్ అనేది ఒక స్కార్పియో వల్ల ఒక స్కార్పియోడు తప్పు చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఇష్యూ అయిపోయిందనమాట. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ ఇంతే గ్యాప్ ఉంది. ఇందులో బండ్లు అస్సలు పట్టవు. అండ్ వెనకాల లారీస్ అవన్నీ కూడా ఉన్నాయి. అవెట్లా వస్తాయి అసలు? సో, కామన్ సెన్స్ అనేది కొంచెమన్నా వాడాలి. అండ్ ఇంకా ఇక్కడ మేము ఫుల్ స్ట్రక్ అయిపోయినాము. మళ్ళీ ఆ వైట్ షర్ట్ ఏసుకున్న అతనే వచ్చి ఇటంతా క్లియర్ చేశాడనమాట. చూస్తున్నారు కదా! ఈయన ఎవరో గాని అసలు దేవుడు నిజంగా. అసలు ఎంత దూరం వరకు నడిచిండంటే ఆయన గ్రేట్ అసలు నిజంగా ఆయనకి. అసలు ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువనే అనిపించింది ఆ రోజు. ఎందుకంటే చాలా దూరం వరకు ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ వరకు ఆయన నడుచుకుంటూ అట్లా క్లియర్ చేసుకుంటూ వచ్చిండు. అండ్ మాకు ఈ ట్రాఫిక్‌లో ఒక 3-4 గంటలు వేస్ట్ అయిపోయింది అసలు. అయినా కొంతమంది జనాలు అస్సలు వినట్లేదనమాట. ఆయన చెప్తుంటే కూడా నువ్వేంది చెప్పేది అన్నట్టు ఫైట్ చేస్తున్నారు వాళ్ళు. అంబులెన్స్ కూడా వాడు పోవడానికి కూడా లేదు పాపం. అండ్ ఇక్కడ మధ్యలో అంబులెన్స్ కూడా ఇరుక్కుంది. అండ్ అందులో ఎవరు లేరనుకుంటా. బట్ ఒకవేళ నిజంగా చాలా ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్ కానీ ఎవరైనా చావు బతుకులలో ఉన్న వాళ్ళు ఉంటే గనక వాళ్ళ పరిస్థితి ఏంది అసలు? అసలు ఇంకా వాళ్ళు బతుకుతారో లేదో. హాస్పిటల్‌కి అయితే రీచ్ అయ్యే ఛాన్సే లేదు. అంత ఇరుక్కుంది అందులో మధ్యలో. సో, ఏమంటారు అంబులెన్స్‌కి కూడా ఇచ్చే ప్లేస్‌కి కూడా లేదనమాట. అంత జామ్ అయిపోయింది. సో, చెప్తున్నా కదా! ఓన్లీ ఒక్క స్కార్పియోడు అక్కడ రాకుండా ఆ లైన్‌లో వెయిట్ చేసినా గానీ ఇంత ట్రాఫిక్ అయితే అస్సలు క్రియేట్ అయ్యేది కాదు. సో, ఈయన మళ్ళీ వచ్చిండు పాపం. వచ్చి క్లియర్ చేస్తా ఉన్నాడు. ఇంకా ఫైనల్‌గా ఆ ట్రాఫిక్ లొల్లిలో నుంచి బయటకొచ్చి కొంచెం ఊపిరి పీల్చుకున్నామనమాట. సో, ఫైనల్‌గా మేము హోటల్‌కైతే రీచ్ అయిపోయాము. అండ్ ఇట్లా మీరు ట్రావెల్ చేసేటప్పుడు బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఎంతమందికున్నాయి, అవేంటేంటి అనేది డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. షేర్ చేసుకోండి నాతో. అండ్ ఇంకా హోటల్‌కి అయితే చాలా టైర్డ్ అయిపోయి చెక్ ఇన్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ కాశీ అని చెప్పాను కదా! సో, మనం ఇంకా కాశీ తర్వాత నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోతామన్నమాట. సో, టోటల్ నార్త్ ఈస్ట్ ట్రిప్ అనేది నేను చేశాను. అంటే ఎవరైతే ఫస్ట్ టైం నా వ్లాగ్ ఇప్పుడు ఈ వ్లాగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి చెప్పేది ఏంటంటే నేను టోటల్ నార్త్ ఈస్ట్ ఇండియా ట్రిప్ చేశాను అనమాట. అది కూడా రోడ్ ట్రిప్. సో, ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా దాని మీదనే. సో, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఆల్సో వీడియో అండ్ ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటే ఈ వీడియోస్ని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కొంచెమన్నా హెల్ప్ అవుతుంది కదా అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో లైక్ చేయండి. అంటే ఇక్కడి వరకు ఈ వీడియో చూస్తే ఎంతో కొంత సో ఈ వ్లాగ్ ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
అండ్ ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మనం కాశీకి ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో మళ్ళీ మాకు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ జామ్ అయిందనమాట. ఇది ఇంకా హైవే అసలు చెప్పాలంటే. ఏంటో బీహార్లో రోజు ఇంత ట్రాఫిక్ ఉంటుందా, లేదా మేము వచ్చినందుకు ఇంత ట్రాఫిక్ ఉందా, లేదా ఈరోజు ఇట్లా ట్రాఫిక్ అవుతుందా అంటే, ఈరోజు అంటే నిన్న కూడా అయింది. సో మొత్తం ఎప్పుడు ఇట్లనే ఉంటుందా అనేది అస్సలు అర్థమవుతలేదు. లేకపోతే మా బ్యాడ్ లక్ ఏంది, ఈ ట్రాఫిక్ బాధ ఏంది అసలు ఈ బీహార్లో అర్థమవుతలేదు. సో ఇక్కడనే కాదు, ఇంకా నేను ఇంకొక హైవే దగ్గర ఇంకొక ప్లేస్లో కూడా బ్లాక్ అయిపోయింది. అక్కడ ఏంటంటే విలేజర్స్ అందరు కలిసి ధర్నా చేస్తున్నారంట. అది కూడా బ్లాక్, అది నేను షూట్ చేయలేదు కానీ చెప్తున్నా. మొత్తం బీహార్ అంతా బ్లాక్ అయింది అసలు ఆ రోజు. ఇప్పుడు కాశీకి వెళ్తున్నాము అండ్ ఈ రోడ్ అంతా ఫుల్ బ్లాక్ ఉంది, మొత్తం లారీస్ తోటి. ఆల్మోస్ట్ ఇంకా అక్కడ ఉంటే 2 hours ఇరుక్కుంటాము. అండ్ ఒక్క లారీ జరిగితే మనకు అక్కడ కనిపిస్తుంది కదా, ఆ రోడ్కి వెళ్ళిపోతే ఇంకా సేఫ్ అనమాట, వేరే రూట్ నుంచి వెళ్ళిపోవచ్చు. బట్ ఇప్పుడు ఇంకొంచెం లేట్ అయితే వెనకాల మళ్ళీ బండ్లన్నీ ఆగిపోతే మళ్ళీ అది ప్రాబ్లం అయిపోతుంది. సో ఫాస్ట్గా ఈ లారీని జరిపించుకొని వెళ్ళాలి. సో అక్షయ్ మాట్లాడడానికి అని వెళ్ళిండు, ఆ లారీ కొంచెం జరపండి అని. ఆయన జరపకపోతే ఫాస్ట్గా మళ్ళీ వెనకాల కూడా వచ్చేసినాయంటే బండ్లు మొత్తం బ్లాక్ అయిపోతుంది. మళ్ళీ రివర్స్ తీసుకోవడానికి కూడా ప్లేస్ లేదు, అంత బ్లాక్ అయిపోయింది. వాడేమో ఒప్పుకుంటలేడు, కొంచెం స్లైట్గా జరిగితే చాలు మేము ఈ సందులో చేసుకోవచ్చు. అందరూ అట్లా తిప్పుకొని వెళ్తున్నారు కార్ వాళ్ళు అయితే. సేమ్ అనుకో ఆ రోడ్ నిన్నట్లాగా అయితే మళ్ళీ చాలా కష్టం. ఆల్మోస్ట్ నిన్న మేము 2 hours వరకు వెయిట్ చేసినాం. బీహార్ ట్రాఫిక్లో ఇట్లుంది, చాలా కష్టం. ఇక్కడ ఎట్లా నడిపిస్తున్నారు బండ్లు కానీ, అదో వీటి బాధ, వీడు వచ్చేస్తూనే ఉన్నాడు. ఇట్లా చేస్తాను, వెనకాల వాళ్ళేమో ఒప్పుకోవట్లేదు అస్సలు జరగడానికి. బహుత్ హో గయా ఆప్కా అని ఫైట్ చేస్తున్నారు. అస్సలు ఇస్తూనే ఉన్నారు. ఇంకెక్కడ జామ్ లేకపోతే చాలు. అమ్మా 4 hours చూపిస్తుంది, 5 hours చూపిస్తుంది. సో అట్లా మా జర్నీ 3 hours వెళ్ళాల్సింది, ఇంకా ఎక్స్ట్రా 2 hours, టోటల్ 5 hours అయింది. సో మళ్ళీ గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని ఇది ఎట్లా పట్టుకెళ్తుందంటే పక్కా ఊర్ల నుంచి పట్టుకెళ్తుంది. అసలు కారు పట్టదా రూట్లలో, అదొక టెన్షన్. మళ్ళీ ఏమో ఊర్లు, ఇదంతా ఊరు, అక్కడ నుంచి కాశీకి అసలు రూట్ ఉందా లేదా అదొక టెన్షన్. సో మొత్తం మీద ఇట్లా ఊర్ల నుంచి అయితే వెళ్తున్నాము. సో మనం బీహార్ ఊర్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఎట్లుంటారు ఏందన్నది చూస్తున్నాను కదా. ప్రతి ఒక్క ఇంటికి అంటే మనం ట్రాఫిక్ ఇష్యూస్ అవన్నీ కొంచెం పక్కన పెడితే ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి గేదెలు అయితే ఉంటున్నాయి, బర్రెలు అయితే ఉంటున్నాయి అస్సలు. అంటే అందరు ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి బర్రెలు ఉంటున్నాయి. అంటే అందరూ మిల్క్ వ్యాపారం చేస్తున్నట్టున్నారు అయితే. సో ఇంకా అట్లా ట్రావెల్ చేస్తూ ఉంటే మధ్యలో ఒక బ్రిడ్జ్ వచ్చింది. సో మళ్ళీ ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళడం అంటే వెళ్ళే రూట్ లేదు. సో మళ్ళీ అక్కడ నుంచి డైవర్ట్ చేసుకొని వేరే రూట్లో వెళ్ళాము. అండ్ మళ్ళీ అది ఇంకో ఊర్లో నుంచి తీసుకెళ్తుంది అనమాట. సో అట్లా ఊర్లు మొత్తం బీహార్ ఊర్లన్నీ తిరుక్కుంటూ వచ్చాము. చూస్తున్నారు కదా, అసలు బర్రెలు అయితే ప్రతి ఇంటికి ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి ఇల్లు ఇప్పటి నుంచి మనకు వచ్చే ప్రతి ఇంటికి ఒక్క బర్రెనన్నా మినిమం ఉంటుంది. సో అట్లా మేము ఇంకా ఊర్లో నుంచి తిరుక్కుంటూ ఫైనల్గా ఒక హైవేకి అయితే కనెక్ట్ అయిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ మాకు పెట్రోల్ బంక్ స్కామ్ జరిగింది, లిటరల్గా చాలా పెద్ద స్కామ్ అయితే జరిగింది మాకు. సో కొంచెం రికార్డ్ చేశాను చూడండి.
సో ఇక్కడ మాకేమైందంటే మేము అంటే ఇక్కడ నుంచి ఇంక మళ్ళీ మనం నెక్స్ట్ కాశీ దగ్గరికి వచ్చేసాం కదా, సో అక్కడ పెట్రోల్ పోపించుకుందాంలే, ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది అనుకొని మేము అక్కడ ఆగి ఒక 500 రూపీస్ పెట్రోల్ పోపించుకుందాం అనుకున్నాము. సో 500 సో వాడు వెనకాల సైడ్ రండి అని అటు సైడ్ టర్న్ చేపించి అటు సైడ్ ఆపించాడనమాట వెహికల్. సో మేము దిగి చూసాడనమాట అక్షయ్. సో మనకి ఇక్కడ సో చూస్తే అసలు ఒక్క పెట్రోల్ ఉన్నట్టు అస్సలు చూపించట్లేదు మనకి. ఎంతో ప్రీవియస్ ఎంత ఉందో అంతే చూపిస్తుంది. ఆ మీటర్ అనేది అస్సలు రైజ్ అవ్వట్లేదు అనమాట. సో అక్కడ అర్థమవుతుంది మనకి వాడు పెట్రోల్ పోయలేదని. गाड़ी ज्यादा दूर इधर रोक के पेट्रोल नहीं है बोल के जल्दी जल्दी आया। 1 ही लीटर था उसमें, 20 किलोमीटर का रेंज है। कितना डलवाए हैं? कितना डलवाए? 500 ही डालवा। 500 डाले हैं, अब 1 फुट या 2 फुट बताएगा आपका नहीं उठ रहा। अब यहाँ से वहाँ तक चलिए। बता देगा बाबूजी। अरे ये छोड़ रहे हैं तो बस भी चलेगा। సో మేము ఇంకా అస్సలు వెళ్ళకుండా అట్లనే ఫైట్ చేస్తూనే ఉన్నాడు అనమాట అక్షయ్. సో అక్కడ లోకల్స్ అందరు వచ్చి ఎందుకు రాదు, మీరు ఒకసారి తిరిగి రండి, ఒక్కొక్కసారి కొంచెమే పెట్రోల్ పోపించుకున్నారు కదా, అది ఐ మీన్ అక్కడ చూపించదు బండిలో మీటర్ చూపించదు, మీరు కొంచెం దూరం వెళ్తే అప్పుడు చూపిస్తుంది అనేసి చెప్తున్నారు. ఒకవేళ మేము అక్కడికి వెళ్తే కొంచెం దూరం వెళ్ళాక ఒకవేళ లేకపోతే ఇంకా మనకి దారిలో పెట్రోల్ బంక్స్ కూడా లేవు అనమాట. मतलब 1 लीटर पे 4 किलोमीटर जाता है क्या? मैं कंप्यूटर सीखने के लिए नहीं बोल रहा हूँ, कितना दूर जाएगा सर? मशीन को चेक कर लीजिए 5 लीटर ना होगा और ये सब मतलब ये है कि मुझे पहले उधर से तेल डलवाया, मुझे कैसे पता चलेगा? अभी क्यों, अभी इतना होने के बाद कैसे भी डाल लेंगे? नहीं विश्वास है तो डाल के देख लीजिए, आपको हो सके दोनों। సో అట్లా ఫైట్ చేస్తుంటే ఆ లోకల్స్ కూడా అసలు ఒప్పుకుంటలేరు. కొంచెం దూరం వెళ్తే వస్తుంది, అదే మీటర్లో చూపిస్తుంది అంటున్నారు. బట్ మనం అంత దూరం వెళ్తే అక్కడ ఇంకా వేలో కూడా మనకి పెట్రోల్ బంక్స్ లేవు అనమాట. సో ఇక్కడే పెట్రోల్ బంక్లోనే ఒక 2 రౌండ్స్ ఆల్రెడీ వాళ్ళ ముందే కొట్టాము, అయినా కూడా అస్సలు రైజ్ అవ్వలేదు. సో చూస్తున్నారు కదా. సో ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఇంకొక 500 రూపీస్ ఇచ్చి మళ్ళీ పెట్రోల్ కొట్టించుకోండి అని ఈ పెట్రోల్ బంక్ ఓనర్ వచ్చి చెప్తున్నాడు. సో అట్లా మళ్ళీ పోపించుకోండి అని చెప్తున్నారు. సో ఇంకా సర్లే ఇంకేం చేస్తాము అని మళ్ళీ పోపించుకుందామని కూడా అన్నాము. బట్ అప్పుడు మళ్ళీ రేజ్ అవ్వాలి కదా. సో ఇక్కడ వచ్చిన లోకల్స్కి చూపిస్తున్నాం అనమాట ఇప్పుడు మీటర్, సో ఇంత ఉంది అనేది. సో నేను కూడా ఇప్పుడు మీకు క్లోజప్లో చూపించాను కదా 26 ఉంది. సో అది రేజ్ 27 ఉంది, అది అసలు రేజే అవ్వట్లేదు. సో ఎవరు వచ్చినా అదే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అసలు ఇక్కడ కరెక్ట్గా మనకు తెలిసిపోతుంది ఇది ఎంత స్కామ్ చేస్తున్నారు, ఇట్లా ఎంతమందికి చేస్తున్నారు, ఎంతమందిని మోసం చేస్తున్నారని. సో అట్లా ఇంకా సరే మేమేం అనుకోము, మేమేం అనము, పోయలేకపోతే పోసేయి అని కూడా చెప్తున్నాడు అక్షయ్. కానీ పోసినా అనే అంటున్నాడు ఈయన. బట్ తర్వాత ఇంకా మెజర్ చేస్తే తెలుస్తుంది కదా అనేసి ఆ టేప్ లాగా ఉంటుంది కదా అది తెచ్చి మెజర్ చేయించాము. అప్పుడు మెజర్ చేపిస్తే రాలేదన్నమాట పెట్రోల్ ఉన్నట్టు. సో ఇంకా అక్కడ తెలిసిపోయింది. అండ్ ఆల్సో బట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అది ఇంకా స్లాంట్గా పెట్టి ఇంకా లోపలికి పెడుతున్నాడు అనమాట. ఇదేంటంటే సెడాన్ మోడల్ కాబట్టి మనకి ఇట్లా ఉంచితే కొంచెం కనిపిస్తుంది కదా, బట్ ఎంత చూపించినా మనకి ఇక్కడ మీటర్లో చూపించాలి కదా అని ఇంకా ఫైట్ చేస్తున్నాం అనమాట. సో అలా ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా 500 పెట్రోల్ పోపిస్తే అప్పుడు మనకు మీటర్ అనేది రేజ్ అయింది. అండ్ అక్కడ లోకల్స్ కూడా ఒప్పుకున్నారు, లైక్ రేజ్ కావాలి, రేజ్ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం మాకే సపోర్ట్ చేశారనమాట, పెట్రోల్ బంక్ వాళ్ళకి కాకుండా. సో ఆ లోకల్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడంతో వాళ్ళు ఇంకొచ్చి చూసి ఇంకా లైవ్గా వాడు 500 దానికి
1000 రూపీస్ది కొట్టాడనమాట ఒకటేసారి. బట్ ముందైతే వాడు పెట్రోల్ అస్సలు కొట్టలేదు. సో పెట్రోల్ బంక్లో ఎప్పుడైనా సరే చాలా కేర్ఫుల్గా ఉండి, ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే చూసుకోండి. నెక్స్ట్ ఇంకా కాశీకి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. బాయ్.